అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆధిపత్యం ప్రదర్శిస్తుంటే మరొకరు అదను చూసి దెబ్బ కొట్టాలని వేచి చూస్తున్నారు. ఈ అంతర్గత పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారేలా ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఈ గ్రూపు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడతారా, లేక అన్నమయ్య జిల్లాలో సైకిల్ చైన్ తెగిపోతుందా? వేచి చూడాలి. అన్నమయ్య జిల్లాలో టీడీపీ అంతర్యుద్ధంతో సతమతమవుతుందా? ఆ పార్టీలోని నాయకులు ఎవరి బలం ఏంటో తేల్చుకోవడానికి సమయం కోసం వేచి చూస్తున్నారా? ఈ ప్రశ్నలకు జిల్లాలో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన అన్నమయ్య జిల్లాలోని టీడీపీకి చెందిన ఒక వర్గానికి శాపంగా మారింది. జిల్లా కేంద్రమైన రాయచోటి టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉండేవి. అందులో 3 నియోజకవర్గాలను కలుపుకొని టీడీపీలోని ఒక నాయకుడు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు సాగించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మరొక నాయకుడు అంతర్గతంగా బలాన్ని సమీకరించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్ష స్థానానికి జరిగిన గట్టి పోటీలో తమకు అనుకూలమైన నాయకుడికి పదవి ఇప్పించుకోవడానికి టీడీపీ అధిష్టానం వద్ద పట్టు కలిగిన ఒక నేత విశ్వ ప్రయత్నాలు చేసినట్లు విమర్శలున్నాయి. తమకు అనుకూలమైన నాయకుడికి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించుకోవడానికి కదిపిన పావులు మంచి ఫలితాలను ఇచ్చాయట. చివర్లో అప్పటిదాకా పలుకుబడి గురించి మాట్లాడిన ఒక వర్గం తమ మాట నెగ్గకపోయేసరికి ఇంకొక నినాదం ముందుకు తెచ్చారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక మీద కొత్తగా ఏర్పాటైన మదనపల్లి జిల్లా కేంద్రంగా పవర్ పాలిటిక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజకీయ హవాను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే 2024 ఎన్నికల తర్వాత అన్నమయ్య జిల్లాకు అన్ని విధాలా తగిన ప్రాధాన్యత ఇచ్చింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు కావస్తున్నా పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ ప్రతిష్టతను ఏమాత్రం తగ్గించుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కోటాను బలహీనపరచాలని చేసిన ప్రయత్నాలే పొంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలను 2 చిత్తూరు డివిజన్కు, 2 తిరుపతి డివిజన్కు, 2 పీలేరు డివిజన్కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గమైన పొంగనూరును 3 ముక్కలుగా చేసి బలహీనపరిచే ప్రయత్నాలు సాగినట్టు విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు ఉమ్మడి అన్నమయ్య జిల్లాలోని 2 నియోజకవర్గాలను పొరుగున ఉన్న 2 జిల్లాల్లో కలపడంతో అన్నమయ్య జిల్లాలోని టీడీపీలో ఒక వర్గం బలహీనపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రైల్వే కోడూరు, రాజంపేట, తంబలపల్లిని ఆసరిగా చేసుకుని గ్రూపు పాలిటిక్స్ చేసే ఒక వర్గం జిల్లాల పునర్విభజనలో రైల్వే కోడూరు, తిరుపతి జిల్లాలోకి, రాజంపేట, కడప జిల్లాలోకి విలీనం కావడంతో కొంత బలహీనపడినట్టు విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో పీలేరు, మదనపల్లి, పుంగనూరు, తమ్మలపల్లి నియోజకవర్గాల టీడీపీ నాయకులను, శ్రేణులను క్రమంగా దగ్గరికి తీసుకుంటూ ముందుకు సాగే ఒక వర్గం ప్రస్తుతం బాగా బలపడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా టీడీపీలోని ఒక వర్గం జిల్లాల విభజనతో బలహీనపడిపోగా మరొక వర్గం బాగా బలపడిందని అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఉమ్మడి అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి జరిగిన పవర్ పాలిటిక్స్ ఇకపై కొత్త జిల్లాగా ఏర్పడిన మదనపల్లి, పీలేరు నియోజకవర్గం నుంచి సాగే అవకాశాలున్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నాయకత్వం లేని తంబలపల్లిని బలోపేతం చేసుకుని టీడీపీ రాష్ట్ర అధిష్టానంతో చర్చించి అన్నమయ్య జిల్లాలో పవర్ పాలిటిక్స్ నడపడానికి ఒక నాయకుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం.